our hands and say hallelujah. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెబుదాం. One more time, hallelujah. ఇంకొకసారి హల్లెలూయా. You may be seated. దయచేసి కూర్చోండి. The Lord be praised, and what a privilege this morning to be ministering to each and every one of the saints that are gathered here this morning. ఇక్కడ కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ఈ ఉదయకాల సమయాన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. I'm very delighted to be here for the very first time. మొట్టమొదటిసారి నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. I'm grateful to each and every one of you who work hard in the mission field and also pray and stand with the local churches everywhere. దేవుని పరిచర్య పొలములో కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్కరితో ప్రార్థన సహకారం అందిస్తూ నిలబడుతున్న మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. These are the days when God is going to do great things among us. మన మధ్యలో దేవుడు గొప్ప కార్యములు చేయబోయే దినాలివి. Hallelujah. And not just among us, but I also believe these are the days that God will do great things through our lives. మన మధ్యలోనే కాదు మన జీవితాల ద్వారా దేవుడు అనేకమైన బలమైన కార్యాలు చేసే దినాలివి. Hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. Turn to your neighbor and tell him the Lord is going to use you in the coming days. మీ పక్కవారి వైపు చూసి చెప్పండి, రాబోయే దినాల్లో చెప్పండి, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. Not just the pastors, not just those who are standing behind the pulpit. God is going to use ordinary men and women in these days to bring his glory among the nations. ఈ కడవరి దినాల్లో దేశముల మధ్యలో తన మహిమను తీసుకురావడానికి దైవ సేవకులను ఈ పుల్పిట్ వెనకాల నిలబడే వారినే కాదు అందరినీ వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Ordinary mothers in the home, simple businessmen in the streets of this nation are going to rise up and full of the Holy Spirit they are going to declare the kingdom of God. ఇంట్లలో ఉండేటువంటి సామాన్యమైన తల్లులు వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వారి మొదలుకొని అందరినీ కూడా తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు వాడుకోబోతున్నాడు. Hallelujah. Hallelujah. The Bible says the prayers of a righteous man availeth much, and if you are righteous by the blood of Jesus, your prayers are going to make a difference. బైబిల్ చెప్తుంది నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. నీవే గనక యేసు రక్తము ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తివైతే నీ ప్రార్థన శక్తి గలదే. Hallelujah. Hallelujah. How many have been made righteous by the blood of Jesus? యేసు రక్తం చేత నేను నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడ్డానన్న వారు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. Hallelujah. How many can say I am washed by the blood of Jesus? యేసు రక్తంలో నేను కడగబడ్డాను అని ఎంతమంది చెప్పగలరో చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి. I was a sinner but I am a saint through the blood of Jesus. ఒకప్పుడు నేను పాపిని అయితే యేసు రక్తము వలన ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడ్డానన్న వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. We are living in this world but by the power of the Holy Spirit and through the blood of Jesus we have been called saints of the Lord Jesus. మనము నివసిస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి యేసుక్రీస్తు రక్తము మనల్ని శుద్ధీకరించటను బట్టి మనము పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. And that is why we have a responsibility also. అందుకనే మన మీద బాధ్యత కూడా ఉంది. And the responsibility is to be the ambassadors, to be the carriers of God's glory and God's presence among the streets and villages and colonies and societies wherever we are living. ఆ బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తుకు రాయబారులుగాను అలాగే ఆయన మహిమను మోసుకొని పోయేటువంటి మనుషులుగాను వీధులలోనైతేనేమి గ్రామములలోనైతేనేమి పట్టణముల్లోనైతేనేమి ఆయన మహిమను మోసుకొని వెళ్ళే ఆయన ప్రతినిధులం మనం. Maybe they will never come inside the church. The thousands and millions may not be able to come inside this church, but you are a witness. You are a testimony. You are a testament of God's glory and power in their lives. లోకములో ఉన్న వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు ఇలాంటి దేవాలయముల్లోనికి రాలేకపోవచ్చు, కానీ మీరు వారి కొరకు సాక్ష్యముగా క్రీస్తుకు సాక్షులుగా మీరు లోకములో ఉన్న వారి యొద్దకు మీరు వెళ్ళగలరు. Somebody said it this way, you are the Jesus in your colony, you are the Jesus in your building society. People will see you and they will see Jesus inside of you. ఎవరో ఇలా చెప్పారు, మీ కాలనీలో మీరు నివసించేటువంటి గృహ సముదాయాల్లో మీరే క్రీస్తు వలె ఉండాలి, వారు మీలో క్రీస్తును చూడాలి అని ఇలా చెప్పారు. And that is why it is very important the way we behave, not just in the church but also outside the church. అందుకనే మందిరములో మాత్రమే కాదు ఈ నాలుగు గోడలకు వెలుపల మనము ప్రవర్తించే విధానము కూడా సరి అయినదిగా ఉండాలి. Hallelujah. Hallelujah. Are you with us this morning? Are you listening to us this morning? ఈ ఉదయకాల సమయంలో నేను ఇక్కడే ఉన్నానండి, నా మనసు కూడా ఇక్కడే ఉంది, మీ మాటలు వింటున్నానంటే ఓసారి స్తోత్రం చెప్పండి. I am getting used to looking left, right, up and top, and I will get used to it. ఇప్పుడే నాకు కొత్తగా ఒక అలవాటు, ఇలాగ ఎడం వైపు కుడి వైపున పైన కింద చూసుకోవాల్సిన అలవాటు ఇప్పుడే మొదలైంది. అలవాటు పడతాను, పర్వాలేదు. But we are so grateful to the Lord. One more time, put your hands together and thank you Jesus. Say it with me one more time. ఏమైనా మరొకసారి అందరం చేతులు పైకెత్తి గట్టిగా యేసయ్యకు స్తోత్రాలు ఆరోపిద్దాము.
One more time, hallelujah. ఇంకొకసారి హల్లెలూయా. One more time, hallelujah. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. In the Old Testament, God had kept an inheritance for the people of God. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజల కొరకు స్వాస్థ్యమును సిద్ధం చేసి పెట్టాడు. And they were called to pass through the Red Sea and through the journeys and through the wilderness so that they could get their inheritance. వారు ప్రయాణములలో ఆ సముద్రముల గుండా అరణ్యముల గుండా దాటి వెళ్ళి వారి కొరకు సిద్ధము చేయబడిన స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోవటానికని నిర్ణయించబడ్డారు. And their promised land was Canaan. వారికి వాగ్దానము చేయబడిన ఆ గడ్డ పేరు కానాను. And many people perished in the way. Many people died in the wilderness. They could not receive their inheritance. అనేకులు ఎడారిలో అరణ్యములో మార్గ మధ్యలో చనిపోయారు. వారి స్వాస్థ్యమును పొందుకోలేకపోయారు. This morning we are going to study what are the things that can stop us from receiving our spiritual inheritance. ఈ రోజున మనం ధ్యానం చేయబోయేది ఏంటంటే ఆత్మ సంబంధమైన మన స్వాస్థ్యమును లేదా వారసత్వమును స్వతంత్రించుకొనడానికి మనకు అడ్డుపడుతున్నవి ఏమిటో మనం చూడబోతున్నాం. God wants to give you a spiritual inheritance. దేవుడు ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants to give you an eternal inheritance. ఓ నిత్యమైన స్వాస్థ్యమును ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants to give you a powerful inheritance. ఓ శక్తివంతమైన స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. And it will come not only after we die but while we are living we are going to start receiving our inheritance. అది మనము చనిపోయిన తర్వాత మాత్రమే భవిష్యత్తులో పొందేది కాదు. మనము సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే దానిని స్వతంత్రించుకోవడం మొదలు పెడతాం. And there is an enemy that is attacking us to stop us from receiving our inheritance. అయితే మన స్వాస్థ్యమును మనము స్వతంత్రించుకోకుండా అడ్డుపడుతున్న శత్రువు ఒకడున్నాడు. He does not want you to receive your spiritual inheritance. నీ ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని నీవు స్వాధీనం చేసుకోవటం ఆ శత్రువుకి ఇష్టం లేదు. He is sending sickness, he is sending fighting, he is sending poverty, he is sending debt, he is sending every kind of thing so that you cannot enter. అందుకని ఆ స్వాస్థ్యాన్ని నీవు స్వాధీనం చేసుకోకుండా వాడు ఏం చేస్తున్నాడు? రోగములను, వ్యాధులను, అప్పులను, ఇబ్బందులను, సమస్యలను నీ మధ్యలో అడ్డుగోడలుగా పెడుతున్నాడు. Somehow he wants you to perish so that you will not receive your inheritance. ఏదో విధంగా ఈ పోరాటాలన్నిటిలో నీవు నశించి చచ్చిపోతే నీ స్వాస్థ్యాన్ని నీవు పొందుకోకుండా ఉండాలనేది వాడి ఆలోచన. Hallelujah. Hallelujah. But Colossians 2:14 and 15 says like this. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఇలా చెప్తున్నాయి. My Jesus when he died on the cross, నా యేసు సిలువ మీద చనిపోయినప్పుడు he defeated this enemy. ఆయన ఈ శత్రువును ఓడించి And he took out the blame and everything that was against me, he took it on the cross. మనకు విరోధముగా రాయబడినటువంటి అంతటిని కూడా ఆయన సిలువ మీద కొట్టేశాడు. There was a conviction, there was a statement against me, but Jesus took that on the cross and made me free again. నాకు విరోధముగా రాయబడినటువంటి ఓ విషయం ఉన్నది, కానీ యేసయ్య సిలువ మీద దాన్ని తొలగించి వేశాడు. And when Jesus rose up from the dead, he defeated that enemy forever and ever. యేసయ్య మరణమును గెలిచి లేచినప్పుడు ఆ శత్రువును నిత్యత్వము వరకు నాశనము చేసి ఓడించేశాడు. So Christ defeated my enemy. కాబట్టి నా శత్రువును యేసయ్య ఓడించాడు. But still there are 4 things that can stop you from receiving your inheritance. అయినను మీ స్వాస్థ్యాన్ని వారసత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడగలిగినవి ఓ 4 విషయాలు మీ ముందు ఉంచుతాను ఈ మధ్యాహ్నం. In the time we have, we will look at 4 things that can stop me. మనకున్న సమయంలో 4 విషయాలు, మనము వారసత్వాన్ని పొందుకోలేకుండా అడ్డుకునే 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. The devil has been taken care of on the cross. సరే, శత్రువైన సాతానుడి సంగతి సిలువ మీద తేలిపోయింది. So we are not afraid of the devil. ఆడి గురించి ఇప్పుడు మనం భయపడనక్కర్లేదు. We are not worshiping the devil. సాతాను గాడిని మనం పూజించట్లేదు. Sometimes people say in the church in testimony, oh, devil made me so sick, devil made me so bad. We are not glorifying the devil. We will glorify the name of Jesus in our life. కొన్నిసార్లు మందిరాల్లో కొంతమంది సాక్ష్యం చెప్తాడు, అమ్మో సాతాను గాడి ఇలా భయపెట్టాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని వాడిని ఆరాధించి వాడిని మహిమపరిచినట్లుగా చేస్తారు. మనం వాడిని ఘనపరచడానికి లేము. We will lift up the name of Jesus. యేసు నామమును మాత్రమే మనం హెచ్చిస్తాము. In sickness, in health, in poverty, we will lift the name of Jesus. వ్యాధిలోనైనా, ఆరోగ్యములోనైనా, ఐశ్వర్యములోనైనా, దారిద్ర్యములోనైనా యేసయ్యకే మన అత్యున్నతమైన స్తుతి దక్కుతుంది. So then what are the 4 things? మరి ఆ 4 విషయాలు ఏంటి? That will stop me from receiving my prize, receiving my inheritance. నా యొక్క వారసత్వపు స్వాస్థ్యమును పొందుకోకుండా అడ్డుకోగలిగిన ఆ 4 విషయాలు ఏంటి?
Turn to your neighbor and say there are 4 things. పక్కన వాళ్ళ వైపు తిరిగి 4 విషయాలు ఉన్నాయి అంటని చెప్పండి. Because they are feeling sleepy right now. నిద్ర వస్తుందేమో మీలో కొంతమందికి. Some people think they are praying but they are sleeping. కొంతమంది ప్రార్థన చేస్తున్నా ప్రార్థనా పూర్వకంగా వింటున్నాను అనుకుంటున్నారు కానీ నిద్రలోకి పోతున్నారు బాబోయ్. Don't worry, we love you. There are 4 things that will stop you. 4 విషయాలు మిమ్మల్ని అడ్డుకోగలవు. Number 1. మొదటిది. Ready? సిద్ధమేనా? రెడీయా మీరందరూ? పైన ఉన్న వాళ్ళు రెడీయా? The first thing that will stop you from receiving your prize and inheritance is sin in your and my life. నీ వారసత్వపు స్వాస్థ్యమును అడ్డుకోకుండా పొందుకోకుండా అడ్డుకొని మొదటి విషయం నీలో ఉండే పాపమే. You will say, I am not a sinner. I am not a sinner. మీరు అనొచ్చు నేను పాపిని కాదండి, ఒకప్పుడు ఇప్పుడు కడిగి పడిపోయానుగా. Sometimes our definition of sin is wrong. కొన్నిసార్లు పాపమునకు మనం ఇచ్చుకునే నిర్వచనం తప్పు. Sometimes we think if we are somebody is drinking or smoking or doing bad things, they are sinners. I am not a sinner. మనం అనుకుంటాం మద్యం తాగే వాళ్ళు సిగరెట్ వాళ్ళు పాపులండి, నేను కాదండి అనుకుంటాం. But I will tell you the biblical definition, various definitions of sin, then you can understand what is. కానీ మీరు అర్థం చేసుకోవటం కోసం బైబిల్ పాపమును గూర్చి ఇస్తున్న కొన్ని నిర్వచనాలు మీ ముందు ఉంచుతాను. Number 1, the biggest definition of sin is, పాపానికి ఉన్నటువంటి మొట్టమొదటి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే, it's called missing the mark. అది ఏంటంటే లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం. When you throw an arrow, it is supposed to go like this, but if the arrow goes like this, it is called missing the mark. నీవు లక్ష్యాన్ని ఛేదించడానికి బాణం వేశావు, అది వెళ్ళి సూటిగా ఆ లక్ష్యాన్ని ఛేదించకుండా పక్కకు వెళ్ళి తగిలింది అనుకోండి, గురి తప్పింది అనుకోండి, అది పాపము. That means when God created me, He gave me a destiny, He gave me some assignment, He gave me some work, He gave me a church, He gave me a ministry, but when I am diverted from the ministry, I have sinned, I am sinning. దాని అర్థం ఏంటంటే, దేవుడు నన్ను నిర్మించినప్పుడు, నన్ను పిలుచుకున్నప్పుడు ఓ గమ్యాన్ని, ఓ లక్ష్యాన్ని నా కోసం ఏర్పాటు చేశాడు. అది పరిచర్య అయ్యి ఉండొచ్చు, సంఘం అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయ్యి ఉండొచ్చు. మనము దానిని చేరుకోకుండా దాని నుండి ప్రక్కకు మరలిపోయామనుకోండి, అది పాపము చేసినట్లే లెక్క. As a mother, there is a destination. తల్లికి ఓ లక్ష్యం, ఓ గురి ఉంటుంది. As a father, there is a destination. తండ్రికి ఓ గురి, లక్ష్యం ఉంటుంది. As a pastor, there is a destination. ప్రతి సంఘ కాపరికి సంఘం విషయంలో ఓ లక్ష్యం ఉంటుంది. As a group leader, there is a destination. ఓ గుంపు నాయకునిగా వానికి ఒక గురి ఉంటుంది. As a senior leader, there is a destination. అనుభవం కలిగిన నాయకునిగా తనకంటూ ఓ గురి, లక్ష్యం ఉంటది. But if we slowly deviate from our destination, the Bible calls it, you are sinning, you are a sinner. అయితే ఆ గురిని ఛేదించక ప్రక్కకు తొలగిపోతే అతడు లేదా ఆమె పాపము చేసినట్లే. We are called to hit the mark and not to miss the mark. మనము సూటిగా ఆ గురిని లేదా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికే పిలువబడ్డాం గాని ఛేదించడంలో విఫలం అవ్వడానికి కాదు. Sadly, many people start their spiritual journey but their end is not what it is supposed to be. విచారకరంగా అనేకులు తమ ఆత్మీయ ప్రయాణాన్ని మంచిగా ప్రారంభిస్తున్నారు గాని వారి ముగింపు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. There were many people who used to come to this church but are now not coming. అనేక మంది మందిరానికి వచ్చేవారు కానీ ఇప్పుడు రాలేకపోతున్నారేమో. Many pastors used to be there but they are no longer in the ministry today. అనేక మంది సేవకులు ఉండేవారు కానీ ఈ రోజున వారిలో అనేకులు పరిచర్యలో లేరేమో. There were many worship leaders who are not even in church today. అనేక మంది ఆరాధన నాయకులు ఉన్నారు కానీ వారు ఈ రోజు మందిరానికి రాలేకపోయారేమో. And this deviation does not happen in one night. ఈ మార్పు లేదా లక్ష్యము నుండి పక్కకు తప్పిపోవటం అనేది ఒక పూటలో జరిగిపోయేది కాదు. Suddenly your spiritual energy is going down. అకస్మాత్తుగా మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. Slowly your desire to pray is going down. ప్రార్థన చేయాలనే ఆశ నెమ్మదిగా కృషించిపోతుంది. Slowly you are trying to compare yourself with others and that is why you are changing in your attitude and character. నెమ్మదిగా నీవు ఇతరులతో పోల్చుకొని చూసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అందుకనే నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆ లక్ష్యాలు నువ్వు చేరుకోలేకపోతున్నావు. Instead of looking to Jesus, you are looking to people and comparing and losing your spiritual energy. యేసు వైపు చూడడానికి బదులుగా మనుషుల వైపు చూచి వారితో నిన్ను నీవు పోల్చుకుంటున్నావు కాబట్టి నీ ఆధ్యాత్మిక శక్తిని నీవు కోల్పోతున్నావు. I am here to remind you, wake up, look to Jesus, because if we do not careful, we will sin and we will end up as sinners. ఈ రోజు మీకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి నేను వచ్చాను. మీరు యేసు వైపు నుండి మీ కనుదృష్టి మరల్చినట్లయితే మీరు పాపములోనే ముగుస్తారు. The second meaning of sin. పాపమునకున్న రెండవ తాత్పర్యము లేదా నిర్వచనం. Sometimes on the walls of very big military areas
area or some big compound, they will write something like this: trespassers will be prosecuted. కొన్నిసార్లు మిలిటరీ క్యాంపుల దగ్గర కానీ పెద్ద పెద్ద గోడల మీద ఇలా రాసి ఉంటుంది అనమాట, అతిక్రమించిన వారు శిక్షార్హులు. They will say trespassers will be prosecuted. వాళ్ళు అంటారు అతిక్రమించిన వారు శిక్షించబడతారు. That is the word in the Bible also for sin. పాపమునకు బైబిల్లో అదే నిర్వచనం ఇవ్వబడింది. God has kept a boundary, and if we cross the boundary, we are sinning. దేవుడు మనకు సరిహద్దును నిర్ణయించి పెట్టాడు, ఆ సరిహద్దును దాటి బయటకు వెళ్ళామంటే పాపం చేసినట్లే. Trespassers will be prosecuted. ఆ యొక్క అతిక్రమించినట్లయితే శిక్షార్హులు. God has kept a boundary for your marriage. దేవుడు నీ వివాహానికి కూడా ఓ సరిహద్దు పెట్టాడు. God has kept a boundary for your husband and wife relationship. నీ భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధానికి ఓ సరిహద్దును పెట్టాడు. God has kept a boundary for you before your marriage. నీకు వివాహం అవ్వకముందే దేవుడు నీకు సరిహద్దును పెట్టాడు. God has kept a boundary for you in your relationship with your pastor, with your church, with the money and everything. God has kept a clear and clean boundary. నీకు ఇచ్చిన ధనం విషయంలో, నీ సంఘ కాపరి విషయంలో, నీకు ఇచ్చిన సంఘం విషయంలో దేవుడు ఓ స్పష్టమైన సరిహద్దును నియమించి పెట్టాడు. But when we become careless, అయితే మనం అశ్రద్ధ చూపినప్పుడు we cross the boundary. ఆ సరిహద్దును దాటి వేస్తాము. We think one movie will not make a difference. అనుకుంటాం ఏముందిలే ఒక్క సినిమా చూస్తే పెద్ద తప్పేముందిలే అనుకుంటాం. We think one YouTube program will not make a difference. ఒక్క యూట్యూబ్ కార్యక్రమం చూస్తే పెద్ద తప్పేముందిలే అనుకుంటాం. We think one movie song with a bad dance will not make me. ఒక్క సినిమా పాట ఏముందిలే చిన్న డాన్స్ చేస్తున్నారు పెద్ద విషయం కాదులే అనుకుంటాం. My friends, we are crossing the territory that the Lord has. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు నియమించిన సరిహద్దును అతిక్రమిస్తున్నాం, దాటి వెళ్తున్నాం. When you are crossing the boundary, people may not see, but there is a heavenly camera that is watching and you will be caught. గుర్తుపెట్టుకోండి, మీరు అతిక్రమిస్తున్నప్పుడు లోకములో మనుషులు ఎవ్వరూ చూడకపోవచ్చు కానీ పరలోకం నుండి ఒక కెమెరా చూస్తుంది నీవు అతిక్రమించేసావని. And that is why we have to be very careful in the way we live. అందుకనే మనం జీవించే విధానం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Because we are not only sinning, we are missing our prize that the Lord has kept for us. మనము పాపము చేయడం మాత్రమే కాదు, ప్రభు మన కొరకు నిర్ణయించిన ఆ స్వాస్థ్యమును పోగొట్టుకుంటున్నాం. Hallelujah. Hallelujah. Missing the mark is sin. ఒకటి గురిని తప్పడం పాపము. Trespassing is sin. అతిక్రమించడం కూడా పాపము. There is one more thing. Disobedience is also sin. మరొకటి ఉంది, అవిధేయత చూపడం కూడా పాపమే. We are good singers and worshippers. మనం బాగా మంచి పాటగాళ్ళమే, ఆరాధన చేయగలిగిన వాళ్ళమే. Sometimes we can jump also. కొన్నిసార్లు గంతులేయగలం కూడా. But when it comes to obedience, we are not that excited. విధేయత చూపాల్సిన విషయం వచ్చినప్పుడు అంత ఉత్సాహం ఉండదు. We are like Moses, Lord, I want to go, but please send Aaron. మోషే లాంటాడు, దేవా నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ అహరోను కూడా పంపయ్యా. I want to go, but please send Aaron. నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ అహరోన్ని పంపు. I want to go, but please send that sister. నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ నన్ను వదిలేయ్యా, ఆ సహోదరిని పంపు. Disobedience is sin. అవిధేయత పాపము. It could be in terms of ministry, in terms of giving, in terms of living. Whatever the Lord has called us, we are called to obey the word of the Lord Jesus Christ. Hallelujah. అది పరిచర్య విషయం కావచ్చు, ఇచ్చే విషయం కావచ్చు, నమ్మకత్వం విషయం కావచ్చు, ప్రభు పిలిచి అప్పగించిన ఏ పని విషయంలోనైనా వద్దు కాదు అని చెప్పడం అవిధేయత, అది పాపము. So missing the mark is sin. ఒకటి గురి నుండి తప్పిపోవడం పాపం. Crossing the boundary is sin. రెండు సరిహద్దులు దాటి వెళ్ళి అతిక్రమించడం పాపం. Disobedience is sin. మూడు అవిధేయత చూపడం కూడా పాపం. There is another scripture that says when you know how to do good and when you do not do that good, you are sinning. మరో చోట లేఖనం చెప్తుంది, మేలైనది చేయనెరిగియుండియు దాన్ని చేయకపోతే పాపం. If we start looking like this, we will all feel we have sinned many times. ఈ నిర్వచనాలన్నీ మనం చక్కగా అర్థం చేసుకొని మన జీవితాలకి దాన్ని అర్థంలా పెట్టుకొని చూస్తే many times the Holy Spirit reminded us to go and help that person, to go and help that woman, help that family, but we were like no, we did not do the good that we could do and we have sinned against the presence of Jesus. ఎన్నో సార్లు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ప్రేరేపించాడు, ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి వారికి ఇలా సహాయం చేయి, అలా సహాయపడు, కానీ మనం వెళ్ళలేదు, వినలేదు, మేలైనది చేయనెరిగి ఉండి కూడా చేయలేదు.
చేయలేకపోయాం. But there is provision in the blood of Jesus. అయితే యేసు రక్తములో మన పాపములన్నిటికీ పరిష్కారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Proverbs 28:13 says like this. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఇలా సెలవిస్తుంది. Whoever conceals his sin will not prosper, but he who confesses and forsakes will obtain mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. You have to confess your sin. నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. Many people on Lord's Supper Sunday they come and confess every sin. అనేక మంది ప్రభు బల్ల ఉన్నప్పుడు మాత్రం వచ్చి పాపాలన్నీ ఒప్పేసుకుంటారు. Lord, I will not do it again. ఇంకోసారి మాత్రం చెయ్యను నాయనా అని ఏడ్చేస్తారు. It was a moment of weakness. అయ్యో నా బలహీన సమయంలో అలా తప్పిపోయానయ్యా. Please forgive me. ఈ ఒక్కసారి క్షమించేయ్ బాబో. Then on Tuesday they are going and doing the same thing again. ఆదివారం అయింది, సోమవారం పర్లేదు, మంగళవారం మరలా అదే పాపంలో బురదలో పొర్లుతారు. I am not talking about Vijayawada, I am talking about Hyderabad Vishwasi. నేను విజయవాడ విశ్వాసుల గురించి చెప్పట్లేదండి, ఉదయపూర్ విశ్వాసుల గురించి చెప్తున్నాను. హైదరాబాద్ వాళ్ళ గురించి చెప్తున్నానా? It says, confess your sin, forsake it, and then you will be blessed. అతిక్రమములను పాపములను ఒప్పుకో, రెండవది విడిచిపెట్టు, అప్పుడు నీవు ధన్యుడవు. Hallelujah. Hallelujah. Everybody say with us, confess our, in Telugu say that we have to confess our sin. అందరూ చెప్దాం తెలుగులో, పాపములను ఒప్పుకోవాలి, and forsake our sin, విడిచిపెట్టాలి, and then we will prosper. అప్పుడు వర్ధిల్లుతాము. Confession alone is not enough. ఒప్పుకోవడం మాత్రమే చేస్తే చాలదు. Hallelujah. హల్లెలూయా. How many are understanding what we are trying to help you? మేము మీకు సహాయం చేస్తున్న విషయం ఎంతమందికి అర్థమవుతుంది? ఒప్పుకుంటే మాత్రం చాలదు, విడిచిపెట్టాలి పాపాన్ని. We are saying what are the things that can stop us from receiving our blessing. ఏం చెప్తున్నాం? మేము మన ఆశీర్వాదాన్ని, మన స్వాస్థ్యాన్ని పొందుకోకుండా అడ్డుకునే విషయాలు ఏంటో చెప్తున్నాను మీకు. Hallelujah. హల్లెలూయా. So the first thing that can stop you is sin. పాపము అనేది మొదట మన స్వాస్థ్యమును మనం స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోగలదు. After today, don't just look at drunkards and tell they are sinners. You also have to look at yourself every day and say, Lord, cleanse me, I am a sinner, and make me your child again. ఈ రోజు నుండి తాగుబోతాళ్ళని, మత్తులో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళే పాపులు అనుకోవద్దు. మనల్ని మనం తొంగి చూసుకోవాలి, మనలోనికి మనం తొంగి చూసుకొని ప్రభువా నన్ను క్షమించు, నేను విడిచిపెడతానని ఒప్పుకోవాలి. Sometimes we become like that second man in the Good Samaritan story. We look at a sinner and we go, oh, I don't want him, very bad, very bad, I will not go to his, very good, I am very holy. కొన్నిసార్లు మనం ఆ యొక్క మంచి సమరయుడి ఉపమానములో వచ్చినటువంటి రెండవ వాణిని పోలి అతన్ని చూసి అయ్యో అమ్మో నేను ముట్టుకొని నేను పరిశుద్ధుణ్ణి ఇతను నేను ముట్టుకోకూడదని దూరంగా వెళ్ళిపోతాం. We are playing a double game. We are trying to act on the outside, but inside we are becoming a garbage can. మనం రెండు ఆటలు ఆడుతున్నాం అన్నమాట. బయటేమో నీతిమంతులుగా పరిశుద్ధులుగా నటిస్తున్నాం, కానీ అంతరంగం అంతా చెత్త కుప్పలాగే కంపు కొడుతుంది. This is not about Vijayawada Vishwasi, this is about Hyderabad Vishwasi. ఇది విజయవాడ విశ్వాసుల గురించి కాదులేండి, హైదరాబాద్ వాళ్ళ కోసం. Yes or no? అవునంటారా? Just checking. ఊరికనే పరీక్షిస్తున్నాను మిమ్మల్ని. Hallelujah. హల్లెలూయా. One more time. Hallelujah. ఇంకోసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. The second thing that can stop you. రెండవది నిన్ను అడ్డుకోగలిగింది. Number 1 is sin. మొదటిది పాపం అని చెప్పాను. Number 2, రెండవది unbelief. అవిశ్వాసము. Unbelief can stop you from receiving your inheritance. అవిశ్వాసము నీ స్వాస్థ్యమును నీవు పొందుకోకుండా నిన్ను అడ్డుకోగలదు. Psalm 106 verse 24 says like this. 106వ కీర్తన 4వ వచనము ఇలా సెలవిస్తుంది. They despised the pleasant land and had no faith in the promises of God. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 106:24 106వ కీర్తన 24వ వచనము, వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. They despised, they neglected the promised land. వారు ఆ రమ్యమైన వాగ్దాన భూమిని నిర్లక్ష్యం చేశారు. They neglected it. వారు నిర్లక్ష్యం చేసి నిరాకరించారంట. Because they had no faith in the promise of God. ఎందుకని నిరాకరించారంటున్నాడు? వారికి ఆయన మాట మీద నమ్మకము లేనందున.
Hallelujah. హల్లెలూయా. For every blessing in our life we need faith. మన జీవితంలో ప్రతి ఆశీర్వాదానికి విశ్వాసము కావాలి. Hallelujah. హల్లెలూయా. Faith is like the Amazon delivery person that comes on our door. విశ్వాసం అనేది ఎలాంటిదంటే మన తలుపు దగ్గరకు వచ్చి తలుపు కొట్టి అమెజాన్ డెలివరీ వచ్చింది సార్ అని పిలుస్తాడు కదా. When you order something online, ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ పెడతాం మనం. it does not drop from heaven into your house. అది పైన ఆకాశంలోని మన ఇంట్లో ఏమీ వచ్చి పడిపోదు ప్యాకెట్. A man takes it from somewhere and brings it to your house. ఎక్కడి నుండో ఒక వ్యక్తి దాన్ని తీసుకొని వచ్చి మీ ఇంటి తలుపు దగ్గర మీకు పెడతాడు. How many have ordered something online here? ఆన్లైన్ లో నేను ఆర్డర్ చేశానండి వస్తువులు తెప్పించుకున్నాను అన్న వాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. Can I see your hand? చేతులు ఎత్తండి. అయ్యా Nobody has ordered. అమ్మో అయ్యో నిజమే చెప్తున్నారా? మేబీ వి షుడ్ ప్రీచ్ ఫస్ట్ పాయింట్ అగైన్ పాస్టర్. Online order, you order, but the man has to bring it to your house. ఆన్లైన్ లో ఆర్డర్ అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ లేకపోతే స్విగ్గీ గానీ ఏదైనా కూడా జొమాటో గానీ మీరు ఆర్డర్ చేశారు టొమాటో అని, but the man has to bring it. కానీ ఓ మనిషి తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెట్టాలి. Faith is that person that brings to you the blessing of God. విశ్వాసం అనేది ఏంటంటే నీ తలుపు దగ్గరికి ఆ వ్యక్తి ప్యాకెట్ తీసుకొని వస్తున్నాడు కదా, ఆ వ్యక్తి లాంటిది విశ్వాసం. You asked for healing. స్వస్థత కోసం నీవు అడుగుతావు. You asked for blessing. ఆశీర్వాదం కోసం నీవు అడుగుతావు. You asked for salvation. రక్షణ కోసం నీవు అడుగుతావు. You asked for extension. ఇంకా ప్రభువా నన్ను కొనసాగించని అడుగుతావు. You asked for something new. ఏదో క్రొత్తది కావాలని అడుగుతావు. It will not drop from heaven. You will need the faith to bring it down from heaven into your family, into నీవు your అడగగానే life. అది పరలోకంలోండి ఏమి కింద పడిపోదు. అది రావాలి అంటే నీకు నీ కుటుంబంలోనికి అది రావాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. That is why faith is very important in the Christian journey. అందుకని క్రైస్తవ విశ్వాస యాత్రలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. But sometimes people do not believe that God can do this for them. కొన్నిసార్లు చాలా మంది దేవుడు మా కోసం దీన్ని చేయగలడు అని నమ్మలేకపోతుంటారు. They make their own adjustment. వాళ్ళు సర్దుబాటు లేదో వాళ్ళు చేసుకుంటారు, మా తిప్పలు మేము పడొచ్చులే అని. I will give you an example. ఉదాహరణ చెప్తాను. They will pray, Lord, I need 10,000 rupees. Lord, I need 10,000 rupees. Lord, I need 10,000 rupees. ప్రార్థన చేస్తారు, ప్రభువా 10,000 రూపాయలు కావాలి, 10,000 రూపాయలు కావాలి, 10,000 రూపాయలు కావాలి. And then in the evening they will phone their friend, uncle and auntie, and they say to them, can you give me 10,000 rupees? పగలంతా ప్రార్థన చేసి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ అంకుల్కో ఎవరికోళ్ళు ఫోన్ చేసి ఓ 10,000 ఇస్తారా అని అడుగుతారు. I will give you when I receive my salary. Can you give me 10,000 now? జీతం రాగానే ఇచ్చేస్తాను మీకు 10,000 ఇస్తారా ఈ పూట అని అడుగుతారు. That means they do not have the faith. That is why they are taking another adjustment. In Hindi we call it jugad. అంటే వాళ్ళకి ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు పంపిస్తాడన్న విశ్వాసం లేదు. అందుకని సర్దుబాటు చేసుకోవడానికి హిందీలో మేమంటాం జుగాడ్ అంటాం అన్నమాట. జుగాడ్ అడ్జస్ట్మెంట్లు సర్దుబాట్లు చేసుకో. But if you have faith, you will not call anybody. You will only call God, and God will send that to you in your house at the right time. ఒకవేళ నీకు విశ్వాసమే ఉంటే నీవు ఎవరిని అడగనక్కర్లేదు. నీవు ప్రార్థన చేస్తే సరి అయిన సమయానికి దేవుడే నీ కొరకు పంపిస్తాడు. Hallelujah. Hallelujah. So this is the second thing. When you do not believe God, you can be deprived of your blessings. దేవునిని నీవు నమ్మకపోయినట్లయితే, దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోకపోయినట్లయితే నీ ఆశీర్వాదములు నీవు పోగొట్టుకోగలవు. Hebrews chapter 3 verse 19 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఇలా సెలవిస్తుంది. So that we see that they were unable to enter the promised land because of unbelief. వారి యొక్క అపనమ్మికను బట్టి వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. That means opposite is also true. అంటే దానికి వ్యతిరేకమైన భావన కలిగిన మాట కూడా సత్యమే. If they had the faith, they could have entered the promised land. ఒకవేళ వారిలో విశ్వాసం ఉండినట్లయితే వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి ఉండేవారే. The people of Israel were dreaming of garlic and lemon and watermelon more than the promised land. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమి కంటే కూడా వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, పుచ్చకాయలు, దోసకాయలు వాటి గురించే ఎక్కువ కలలు కంటున్నారు. For the people of Andhra it could be idli, sambar, vadai. They were dreaming, but they were willing to forget their inheritance. But Lord, give me my old idli back. అది వాళ్ళకి గాని ఆంధ్ర వాళ్ళకి బహుశా ఇడ్లీ, సాంబారు, దోశ, వడ, చట్నీ, పూరి ఇలాంటివన్నీ ప్రభువా ఈ ఇడ్లీ, సాంబారు, బిర్యానీ ఏ మాకు కావాలయ్యా అసలు దాన్ని బాగొట్టుకుంటున్నారేమో. Because of these things
they missed the blessing of God. వాటిని బట్టి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. Psalm 78 verse 22 says like this. 78వ కీర్తన 22వ వచనం ఇలా సెలవిస్తుంది. Because they did not believe in the power of God and in the power to save and rescue their lives. రక్షించగలిగినటువంటి దేవుని శక్తి యందు వారు విశ్వాసముంచలేకపోయారు. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. I don't want any of you to be told like this. ఇక్కడ ఉన్న మీలో ఏ ఒక్కరి గురించి కూడా ఇలాంటి సాక్ష్యము చెప్పబడకూడదు. We want to believe God and believe and enter into our promise and into our inheritance. మనమందరము దేవుని మీద విశ్వాసము నమ్మకం ఉంచుకోవాలి. ఆయన చేసిన వాగ్దాన భూమిలోనికి మనమందరము ప్రవేశం పొందాలి. నమ్మితే దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. Loud hallelujah. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. How many say I will believe until I receive my promise? మీలో ఎంతమంది చెప్తారు వాగ్దానమును పొందుకునే వరకు నేను విశ్వసిస్తూనే ఉంటానని చెప్పగలిగిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. I will believe until I see the hand of God in my life. దేవుని హస్తము నా జీవితం మీద కనబడే వరకు నేను దేవుని మీదే నమ్మకం పెట్టుకుంటానన్న వారోసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. Hallelujah. Number 1, sin will deprive you of your prize and blessing. ఒకటి, నీవు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం స్వాస్థ్యము పొందుకోకుండా పాపము నిన్ను అడ్డుకోగలదు. We are very expert in finding out the sin in other people's lives. ఎదుటివాని జీవితంలో నలుసంత పాపాన్ని కనుగొనే విషయంలో మనం పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేసేసాం. Oh, we are very expert. చాలా అనుభవం గడించేసాం. Look at her children. మన పిల్లల్ని చూస్తే, look at her house. మన ఇంటిని చూస్తే, look at her sari today. ఈ రోజు ఆమె కట్టుకున్న చీరను చూస్తే ఏం చెప్తాం ఇంకా. But very hard to look at our own life. కానీ మనలను చూసుకోవటం మాత్రం ఎంతో కష్టం. God is calling us to look at our lives this morning. ప్రభు పిలుస్తుంది ఏంటంటే ఉదయం ఎదుటను చూడటం మానేయండి, మీలోనికి మీరు తొంగి చూచి విమర్శించుకోండి. Hallelujah. Hallelujah. Number 2, unbelief can deprive you. అవిశ్వాసము కూడా మీరు పొందవలసిన ఆశీర్వాదమును పొందకుండా అడ్డుకోగలదు. Number 3, మూడవది fear. భయము. Fear of the unknown. ఒంటరితనం అనే భయం, తెలియని భయం. Fear of the future. భవిష్యత్తును గూర్చి భయం. What will happen to me? నాకేం జరిగిద్దో. God is asking you to come. దేవుడు అడుగుతున్నాడు, రా పర్వాలేదు నేను. But too many people are discussing what will happen to me. కానీ అమ్మో నా గురించి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమైపోయిద్దో వెళ్తే. There were 12 people in one boat. ఓ పడవలో 12 మంది ఉన్నారండి. There was one man walking on the water. ఒక ఆయనేమో నీటి మీద నడుస్తున్నాడు. And then when Peter said, if you are Jesus, I want to walk on the water. పేతురు అన్నాడు, నీవే క్రీస్తువు అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను. 11 people said, shh, foolishness, don't do, you will die, nobody has walked on water. ఒక్కడు నడవాలనుకుంటే మిగిలిన 11 మంది ఓరి చిక్కలోడా ఓరి పిచ్చోడా ఎవడు నడిచాడు నీళ్ళ మీద మునిగి చస్తావన్నారు. Nobody has walked on water. అసలు ఏం నరమాత్రం నడవలేదురా బాబు నీళ్ళ మీద. Thank God his ears did not listen to their voice, his ears only listened to the master's voice. దేవునికి స్తోత్రం. ఆ 11 మంది కంఠ స్వరాలు పేతురు పెడచెవిని పెట్టాడు. యజమానుడైన యేసయ్య స్వరాన్ని మాత్రమే విన్నాడు పేతురు. Hallelujah. Hallelujah. It is time that we put hand over our ears on the voice of the people and of the enemy of the devil and listen only to the voice of our Lord. మనుషుల మాటలు శత్రువు యొక్క మాటలకు మన చెవిని మూసివేసుకొని ప్రభు చెప్పే మాటలు మాత్రమే వినవలసిన గడియ ఇది దేవుని సంగమా. Your purse is saying it will not happen. మీ పర్సు చెప్తుంది ఇది జరగదు అని. Bank balance is saying it will not happen. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తుంది అది జరగని పని అని. Your friends are saying it will not happen. మీ స్నేహితులు అంటున్నారు ఇది జరగదు అని. And then you are becoming afraid. మీకు ఈ మాటలన్నీ వింటే భయం వేస్తది. Oh, if I fall and people will laugh at me. అమ్మో ఇంత సాధించి నేను పడిపోతే మనుషులు నన్ను చూసి నవ్వుతారుగా. How will I go to church next Sunday? వచ్చే ఆదివారం నేను మందిరానికి ఎలా వెళ్ళగలను?
You are afraid more of people than of God. దేవునికి భయపడటం కంటే మనుషులను చూసి భయపడటం But ఎక్కువైపోయింది this నీకు. morning the Lord is inviting you, break every fear and believe in the Lord Jesus Christ. అయితే ఈ Hallelujah. ఉదయం ప్రభు పిలుస్తున్నాడు, ప్రతి విధమైన భయమును నీవు విరగగొట్టి యేసు మాట మీద నమ్మిక ఉంచు. Hallelujah. హల్లెలూయా. Proverbs 29:25 says, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం సెలవిస్తుంది. the fear of man is like a trap. The fear of man is like a trap. మనుష్యుల యొక్క భయము ఎలాంటిదంటే అది ఒక ఉచ్చు లాంటిది. But whosoever trusteth in the Lord will always be safe. అయితే దేవుని మీద నమ్మకం పెట్టుకునేవాడు మాత్రం సురక్షితంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. The fear of man, you are always afraid of your father-in-law, your mother-in-law, your daughter-in-law, your son-in-law, your child, your husband, always afraid of people. You will never move ahead in the things of God. మనుషులను గురించిన భయం, అత్తగారి భయం, మామగారి భయం, అల్లుడి భయం, కోడల భయం, ఈళ్ళ భయం, వాళ్ళ భయం, ఈ భయముతో ఉంటే, మనుషుల భయంతో ఉంటే నీవు ఎన్నడూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. Too many people in the church are afraid of what people will say. That is why they have not moved into the purposes of God. నేడు సంఘములలో ఉన్న అనేక మంది విశ్వాసులు దేవుడు ఏం చెబుతున్నాడో దానిలోనికి నమ్మకంతో అడుగు వేయలేకపోతున్నారు. అందుకే దేవుని సంకల్పములలో వారు కొనసాగలేకపోతున్నారు. In Numbers 13 there is a very interesting word. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఓ ఆసక్తికరమైన మాట రాయబడింది. And in verse 33, Numbers 13:33. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనము. There is a very good report about what is happening there. అక్కడ జరుగుతున్న విషయాన్ని గురించినటువంటి ఓ సమాచారం అక్కడ క్రోడీకరించబడింది. 12 people had gone out to spy the land. 12 మంది ఆ దేశమును వేగు చూడడానికి వెళ్ళారు. And 10 people are presenting this report. 10 మంది ఇచ్చిన సమాచారం ఇది. They are now presenting this report. 12లో 10 మంది ఇలా చెప్పారు. And they are saying, and we saw the Nephilim. Ayyo, Nephilim very big. వాళ్ళు అంటున్నారు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన వారిని చూసాం, అమ్మో వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు. Nephilim were very huge people at that time. ఆ సమయంలో నెఫీలీయులు అనేటువంటి వాళ్ళు చాలా బలంగా ఎత్తుగా ఉండే మనుషులు. By their words they are also increasing their height. They were Nephilim, son of Anak, వీళ్ళు అనాహు కుమారులు నెఫీలీయులు అని వాళ్ళు ఎంతో హెచ్చు చేసి చెప్తున్నారు ఈ 10 మంది. Sometimes we are also like this. కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటాం. We may have a small pimple or small fever and we are saying, Pastor, please pray. I think it is cancer. చిన్న మొటిమ వచ్చింది, లేకపోతే చిన్న జ్వరం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, క్యాన్సర్ ఏమో డౌట్ వచ్చేస్తున్నాయి గారు. You are not doctor, you never went to hospital, you never studied MBBS, but you know what is cancer. నువ్వేమన్నా డాక్టర్వా, ఎప్పుడైనా MBBS చదివావా, ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళావా, కానీ చిన్న మటుకు వచ్చే క్యాన్సర్ వచ్చేసిందేమో. With our words we are giving license to the enemy. మన మాటలతోనే శత్రువుకు మనం అవకాశం ఇస్తున్నాం. And this is what these people were doing. ఈ ప్రజలు చేస్తున్నది అదే. Oh, Nephilim. Oh. నెఫీలీయులు. And the sons of Anak. అనాకు కుమారులు వీరు. And then they say a very interesting thing there. ఆ తర్వాత అక్కడ భలే ఆసక్తికరమైన I మాట don't know how చెప్తున్నారు. it is in Telugu it says, and we were like grasshoppers. మా దృష్టికి మేము వారి ఎదుట మిడుతల వలె ఉన్నాము. We were like grasshoppers. మా దృష్టికి మేము మిడుతల వలె ఉన్నాము. Nobody told them they were grasshoppers. ఎవరు చెప్పలేదు ఏ మిడతలు అంటే వాళ్ళు మీరని, వాళ్ళు అనలా నెఫీలీయులేమి. The Nephilim never announced to them you are grasshopper. నెఫీలీయులు ఎప్పుడు కూడా మీరేంట్రా మిడతల్లాగా ఉన్నారని చెప్పలేదు. But who is calling grasshopper? మిడతలమని ఎవరు చెప్తున్నారు? Loudly. గట్టిగా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? They themselves. This is what we are doing. మనం చేస్తున్నది కూడా అదే. We are always low. I cannot do. I am like a worm. I am like a puru. I am nothing. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను చేయలేనయ్యా, నేను మిడతలాంటోడినయ్యా, నేను పురుగులాంటోడినయ్యా అంటాం మనం. And that is why we are always like puru in the dust. అందుకనే పురుగులాగే ఉంటున్నాం మనం నేలలో, మట్టిలో. Nobody told them they were puru. ఎవరికి చెప్పలేదు వారు మిడతలని. Nobody told them that you are a grasshopper. మీరు మిడతలు, మీరు పురుగు లాంటి వారని ఎవరు చెప్పలేదు వారికి. But then there is one more line there. Read కానీ it please. ఇంకొక మాట ఉంది. In our own eyes we were like grasshoppers, it says. It's same thing. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నామన్నారు. మా దృష్టికి, my eyes, I was like a grasshopper. మా కన్నులకు మేము మిడతల వలె కనపడ్డాం.
You are a child of God. నీవు దేవుని బిడ్డవు. The Holy Spirit is with you. పరిశుద్ధాత్ముడు నీతో You are ఉన్నాడు. filled with the gift of tongues. అన్య భాషల వరముతో నీవు నింపబడ్డావు. You are not a grasshopper. You are a giant slayer. You are called to kill the Goliaths of the country, not to be a grasshopper in your own eyes. నీవు మిడతవు కాదు. నీ కను దృష్టిలో కూడా నీవు మిడతగా ఉండకూడదు. నీవు ఆజానుబాహులను గొలియాతులను సంహరించడానికి అభిషేకించబడిన వాడవు. Hallelujah. హల్లెలూయా. The devil knows it. శత్రువుకు తెలుసు. That is why every morning he comes and tells in your, you are a grasshopper. You are a grasshopper. And you start to behave like a grasshopper. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి నీ చెవిలో చెప్తాడు, నువ్వు 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 మిడతవే మిడతవే మిడతవే. మనం కూడా మిడతలాగా నటించడం మొదలు పెడతాం. But this morning I want to tell you, you are not a grasshopper. You are a Goliath killer. You are a child of God. You are a man of faith. You are a woman of faith. You are called to do mighty things in the name of Jesus. అయితే ఈ రోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను, నీవు మిడతవు కాదు. నీవు శక్తిగల దేవుని పేరట గొలియాతులను సంహరించడానికి అభిషేకించబడిన వ్యక్తివి, అభిషేకించబడిన దానవు. I am sensing the enemy comes and tells you, you don't know English, so you will never go high. You will always be a puru, a grasshopper. శత్రువు కొందరు చెవుల్లో ఏం చెప్తున్నాడంటే, నాకు ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు ఇంగ్లీష్ రాదుగా, నువ్వెప్పుడు పైకి వెళ్ళలేవులే, నువ్వెప్పుడు మిడతగానే. You don't have four-wheeler, so you will never be good. నీకు కార్ లేదుగా, కాబట్టి నిన్ను ఎవరు గుర్తించర్లే, గౌరవించర్లే. You don't have a big church, so you will always be like a grasshopper. పెద్ద సంఘం లేదుగా, నువ్వు మిడతలాంటోడివేలే. That is the voice of the enemy. That is the voice of fear, and we want to break that voice today. In this convention we want to break it and we say, we will not listen to the enemy, we will listen to the voice of God in our life. ఈ మాటలన్నీ శత్రువు యొక్క స్వరములే. ఈ మహాసభలలో ఆ శత్రువు యొక్క మాటలను, వాటి వలన పుట్టే భయములను మనము విరగొట్టడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము. I can be a weak person, ఒకవేళ నేను బలహీనమైన వ్యక్తిని అయి ఉండొచ్చు. but when I pray in the Holy Spirit, I can do great things through the power of the Holy Spirit. కానీ నేను ఆత్మలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వలన గొప్ప కార్యములు చేయగలను. I can be sick in my body, నా శరీరములో నేను వ్యాధితో ఉండవచ్చు ఒకవేళ, but I can pray for other people and they get healed in the name of Jesus. కానీ ఇతరుల కొరకు నేను ప్రార్థించినప్పుడు యేసు నామములో వారు స్వస్థత పొందగలరు. Hallelujah. హల్లెలూయా. భయము, fear can stop you. భయము మనలను అడ్డుకోగలదు. Fear can stop you from going into the land of promise. వాగ్దాన భూమిలోనికి వెళ్ళకుండా భయము మనలను అడ్డుకోగలదు. And you know the story, these 10 people said, we are like grasshoppers, they are like huge, and the 10 and their children did not go into the promised land. ఈ 10 మంది అన్నారు, వాళ్ళు ఎంతో గొప్పోళ్ళు, మనం వాళ్ళ ఎదుట మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టి కూడా అలాగే కనపడ్డామన్నారు కదా. ఈ 10 మంది వారి కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదు. But then there were 2 people. అయితే ఇద్దరు ఉన్నారు. They were saying, yes, they are very big. వారు అన్నారు, అవును అక్కడ ఉన్న నెఫిలియులు బలంగానే ఉన్నారు. Yes, there is much opposition. అవును అక్కడ వ్యతిరేకత గట్టిగానే ఉంది. But my God is greater than their opposition. అయితే వారి వ్యతిరేకతల కంటే మన దేవుడు శక్తిమంతుడు. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. They spoke faith. They spoke faith. వారు విశ్వాసముతో మాట్లాడారు, భయముతో కాదు. Their words generated faith in the other people. వారి మాటలు ఇతరులలో కూడా ధైర్యమును పుట్టించాయి. This morning I want to encourage you, stop speaking fear into the minds of people, start speaking faith into the hearts of the people. ఈ రోజు మీ అందరికీ ఈ మాట ప్రకటిస్తున్నాను, మనుష్యులలోనికి భయమును ప్రకటించుట మానివేయండి, విశ్వాసమును ప్రకటించుట మొదలు పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Faith is the enemy of fear. విశ్వాసం అనేది భయమునకు వ్యతిరేకం. శత్రువు. They cannot stay in the same house. ఆ రెండు ఒక ఇంట్లో ఉండలేవు. Either fear will live or faith will live. అయితే భయం అన్న పావాలి, లేకపోతే విశ్వాసం అన్న పారిపోవాలి. What are you full of? I want to ask you, are you full of fear or are you full of faith? ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నాను, నీవు నీ హృదయం దేనితో నింపబడింది? భయంతో నిండి ఉన్నావా, విశ్వాసంతో నిండి ఉన్నావా? Answer me from this side. Are you full of fear or faith? ఈ పైనోళ్ళు చెప్పండి, భయంతో నిండి ఉన్నారా, విశ్వాసంతో నిండి ఉన్నారా? Are you sure? నిజమేనా? How about here, this side? Are you full of fear or faith? ఇటువైపు ఉన్నోళ్ళు చెప్పండి, భయంతో నిండిపోయి ఉందా మీ హృదయం అంతా, లేకపోతే విశ్వాసముతో నిండి ఉన్నారా?
Next time when you have fever, don't say it is cancer. You rebuke it in the name of Jesus and you will be healed and healthy again. Hallelujah. వీళ్ళు విశ్వాసం అంటున్నారు, వీళ్ళు విశ్వాసం అంటున్నారు. ఈసారి మీ అందరికీ ఒక మాట ఏంటంటే, ఈసారి జ్వరం వచ్చినప్పుడు క్యాన్సర్ ఏమో చచ్చిపోతానేమో అనుకోకండి, యేసు నామములో జ్వరం పోవునుగా అని ప్రకటించండి. Put your hands and thank the Lord this morning. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం ఈ ఉదయ సమయం. Louder. ఇంకొంచెం గట్టిగా, louder. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. And shout aloud, hallelujah. ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా అని కేకలేద్దాం. Fear will not go when the pastor prays for you. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే భయం బాదండి. We are very happy when pastor lay hand on me and pray. I'm very happy. పాస్టర్ గారు నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే చేయించుకున్న వాళ్ళకి ఎంత సంతోషమో. One Sunday when the pastor does not lay his hand, I'm very sad. ఒక్క ఆదివారం పొరపాటున అయ్యగారు నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయకపోతే ఎంత దుఃఖమో వీళ్ళకి. Pastor, please, Bluetooth also you play hand. Oh, it's okay. అయ్యగారు మీరు బ్లూటూత్ లో యూట్యూబ్ లో అయినా లేకపోతే ఆ ఫోన్ లో అయినా మీరు చేయి పెట్టి ప్రార్థన చేయండి. I want to tell you, the pastor's hands can fall, but the hand of the living God will never fall if that hand is over your life. దైవజనుని చేయి ఒకవేళ కిందకి దిగిపోవచ్చు కానీ దేవుని హస్తము నిన్ను ఆశీర్వదించకుండా విడిచిపెట్టదు. Hallelujah. హల్లెలూయా. I'm not against the hand of the pastor. దైవజనుల చేతుల మీద ఉంచడం గురించి నేను వ్యతిరేకిని కాదు. But sometimes we are too much looking at the hands of the pastor. కొన్నిసార్లు విశ్వాసులు అందరూ అయ్యగారి చేతి వైపే చూస్తున్నారు, ప్రభు చేయి చూడటం మానేసి. I think we should start looking at the hands of our master and our Lord Jesus Christ. మన యజమానుడు మన ప్రభు అయిన యేసయ్య హస్తమును మనము చూడాలి. Hallelujah. హల్లెలూయా. So what is the first thing that will stop you from receiving a prize? మన వారసత్వ స్వాస్యమును పొందుకోకుండా అడ్డుకునే I మొదటి asked విషయం you, ఏంటి? from this, they are very intelligent people. వీళ్ళు బాగా తెలివిగలవాళ్ళండి మగవాళ్ళు. Only from this, sir. What is the first thing that will stop మీరు you? చెప్పండి, మొదటి విషయం ఏంటి అడ్డుకునేది? Pastor, don't ask me. I was in the spiritual realm. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యగారు మమ్మల్ని అడగండి, మేము ఆత్మక్షేత్రంలో ఎన్నో ప్రత్యక్షతలు చూస్తున్నాం, మమ్మల్ని అడుగుతారేంటి మీ ప్రసంగం అన్నట్టు చూస్తున్నారు. Don't be so spiritual in the meeting, please. ఆ మీటింగ్ లో అంత ఆత్మీయులు అయిపోకండి, ఇంటికి వెళ్ళినా చేసుకోండి. So what was the first thing? మొదటి విషయం ఏంటి? sin. Papa. Thank you. Papamu. What Thank was you. the second thing that will stop you from receiving your inheritance? మీ స్వాస్థ్యం పొందుకోకుండా అడ్డుకునే రెండో విషయం ఏంటి మీరు చెప్పండి. Beautiful. Thirdly, what is the thing that will stop you from receiving? ఈ పక్కన పైన ఉన్న వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకోకుండా అడ్డుకునే మూడో విషయం ఏంటి? భయము, ఫియర్. Now only one group is left. ఇంకా ఒక్కలే మిగిలారండి. We will come to you, don't worry. మీ దగ్గరికి వస్తాం. They are feeling rejected. We did not ask them. అడగలేదని తృణీకరించబడ్డాం అనుకోకండి. The fourth thing that will deprive you of your inheritance, మీ స్వాస్థ్యమును మీరు పొందుకోకుండా అడ్డుకోగలిగే నాలుగో విషయం is laziness in our spiritual life. ఆధ్యాత్మిక జీవితములో సోమరితనము. We want everything instant. అంతా వెంటనే అయిపోవాలనుకుంటాం. This new, not the old generation, this new generation, everything by button. పాతోళ్ళు అంటే పర్లేదు ఓపిక ఉందిలే కానీ ఈ కొత్త తరం ఏంటంటే అంత స్విచ్ నొక్కితే అయిపోవాలి. I have a friend in Bangalore. బెంగళూరులో నాకు స్నేహితుడు ఉన్నాడండి. He does not go out of his house the whole month. నెల రోజులైన ఇంట్లోనే ఉంటాడు, బయటికే బాడు. Button, Swiggy, food. బటన్ నొక్కితే స్విగ్గీ వాళ్ళు వచ్చి ఆయన కూడా బటన్ నొక్కి బెల్ కొట్టి భోజనం ఎత్తున్నాడు. Button, Amazon, clothes. ఇక్కడ ఈయన బటన్ నొక్కితే అమెజాన్ వాడు వచ్చి కాలింగ్ బెల్ బటన్ నొక్కి బట్టలు వచ్చినాయి అంటున్నాడు. One day I was in his home. ఒక రోజు వాళ్ళ ఇంట్లో He ఉన్నాడు. was pressing the button. స్విచ్లే నొక్కుతున్నాడు, బటనే నొక్కుతున్నాడు. And vegetable is also coming. కూరగాయలు కూడా వచ్చినాయి అండి. I was very disturbed. నాకు బాగా కలత కలిగింది. I said, you never go out? నేను ఏంటి బయటికి వెళ్ళవా అసలు? Pastor, everything by button, then why go out? ఎందుకు అయ్యగారు అన్ని ఇంట్లో కూర్చొని స్విచ్ నొక్కితే వచ్చేస్తున్నాయి, ఎందుకు బయటికి వెళ్తాం? This is this new generation. కొత్త తరం ఎలా తయారైపోయింది? They think spiritual blessing is also by button. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దీనిని లోకంలో జరిగే దాన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కూడా ఆపాదించుకొని స్విచ్ నొక్కితే చాలుగా ఆశీర్వాదం రాదా? Nowadays even wedding by button. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కూడా స్విచ్ నొక్కి చేసేస్తున్నారు. I like you, you like me, button. ఏంటి అందులో ఒక లైక్ బటన్ ఉంటుంది, అది నొక్కుతారు. ఐ లైక్ యూ, యూ లైక్ మీ, అయిపోయింది పెళ్లి. And then you come my house, no need wedding button. ఇక ఈ పెళ్లికి కూడా ఎందుకు మా ఇంటికి రావటం, బటన్ నొక్కి పంపించేసేయండి. And then also divorce also by button. డైవర్సులు కూడా బటన్ నొక్కే చేసేసుకుంటున్నారు. After 3 days she says, I don't like your button, I'm going. 3 రోజుల తర్వాత ఆమంటది కదా, నీ బట్టలు నాకు నచ్చట్లేదు బాబు, నేను వెళ్ళిపోతానంటది. Not in Vijayawada. విజయవాడ వాళ్ళు ఎవరు చేయట్లేదు. Only in Hyderabad Wada. హైదరాబాద్ వాడలో వాళ్ళు చేస్తున్నారు. But spiritual blessings are
earned by hard work, persistence, sweat and toil in the presence of God. ఆత్మ సంబంధమైనటువంటి వారసత్వాలన్నీ కూడా ప్రయాసపడటం ద్వారా, కన్నీరు కార్చటం ద్వారా సాధించగలిగినవి. Proverbs chapter 10 verse 4 says like this. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం ఇలా చెప్తుంది. A lazy hand causes poverty. ఏమని చెప్తూ ఉందంటే బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు. But the hand of the hard worker అయితే maketh rich. శ్రద్ధ కలిగి కష్టపడి పని చేసేవాని యొక్క చెయ్యి ఐశ్వర్యవంతం అవుతుంది. The next verse also very good. ఆ తర్వాత వచనం కూడా ఎంతో చక్కగా రాయబడి ఉంది. He who gathers in the summer is a hard working wise son. వేసవి కాలమున కూర్చుకొనువాడు బుద్ధిగల కుమారుడు. But he who sleeps in the church and in the summer is a lazy person. ఆ వేసవి కాలములో అలాగే మందిరములో కూడా నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. Proverbs 12 verse 11 very beautiful. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం కూడా చక్కటి మాట తెలియపరుస్తుంది. Whoever works in his land will have plenty of bread. తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. But he who follows worthless pursuits lacks sense, will also lack food, will also lack money. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిని పోగొట్టుకుంటాడు, డబ్బును పోగొట్టుకుంటూ ఉంటాడు, ఆధిక్యతలు పోగొట్టుకుంటాడు, అన్ని పోగొట్టుకుంటాడు. Coming on time to the church is hard work. మందిరానికి సమయానికి రావడం కష్టపడి చేసే పని. Bringing your Bible is hard work. నీ బైబిల్ తీసుకురావడం కష్టం చేయడం. Sitting with fasting in prayer is hard work. ఉపవాసంతో ప్రార్థనలో కూర్చోవటం కష్టపడి నీవు పని చేయడం. Forsaking other things, refusing other things and seeking the face of God is hard work. ఇతరమైన వాటిని వద్దనుకొని విడిచిపెట్టుకొని ప్రభువు ముఖాన్ని వెతకడం అది కష్టపడి పని చేయడం. But if you work hard in the presence of God, God will reward you here and in the life to come also. అయితే నీవు దేవుని సన్నిధానములో కష్టించి పని చేసి ప్రార్థించినట్లయితే ఇహలోకమందును రాబోయే పరలోకమందు కూడా నీకు ప్రతిఫలం ఉంటుంది. In Colossians chapter 4, Paul is commending a young man. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తిని అభినందిస్తున్నాడు. And the young man's name is Epaphras. అతని పేరు ఎపిఫ్రదోతు. You should find that ఎపఫ్రా. Yeah. And Paul is telling about Epaphras. ఎపఫ్రా గురించి పౌలు చెప్తున్నాడు. And he says, I'm proud of this young man. ఇదిగో ఈ యవనస్తుని బట్టి నేను అతిశయిస్తున్నాను. And he uses a word, he labors, he works hard in prayer for you. ఓ మాట చెప్తున్నాడు, ఇతడు మీ కొరకు ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు. I will give you that verse so you will be. ఆ వచనాన్ని చెప్తాను మీకు. Colossians chapter 4, did you find it? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కనపడిందా? 12 verse 12. See that, read it. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చయత గలవారై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. He is striving. He is training, he is resisting, he is working hard in prayer. అతడు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. Sometimes people think prayer is the thing that you do before sleep or before food. కొన్నిసార్లు కొంతమందికి ప్రార్థన అంటే ఏంటంటే భోజనం ముందు చేసుకునేది, పడుకునే ముందు చేసుకునేది. There was a young boy in a home, he was very hungry one day and he started to eat without prayer. ఒక రోజు ఒక ఇంట్లో బాగా ఆకలితో ఉన్న ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆకలి ఎక్కువైపోయి ప్రార్థన చేసుకోవడం మర్చిపోయి suddenly something came from the kitchen and hit his head. ఏదో మొత్తానికి వంటగదిలోండి ఏదో వచ్చి ఇతని తల మీద తగిలింది. He understood he had not prayed. అర్థమైంది ప్రార్థన చేయలేదు కాబట్టి ఏదో తగిలిందని. And so he prayed, Lord, I thank you for the food in my stomach and the food in the plate. అందుకని ప్రార్థన చేశాడు, ప్రభువా నా కడుపులోకి వెళ్ళిపోయిన భోజనాన్ని బట్టి నీకు స్తోత్రం, ప్లేట్లో ఉన్న భోజనాన్ని బట్టి నీకు స్తోత్రం. Many people also play like this. చాలా మంది కూడా మధ్యలో తింటాం, మధ్యలో అప్పుడు గుర్తొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తారు ఇట్టాగా. When they see the dum biryani, their prayer becomes very small. దమ్ బిర్యానీ చూడగానే ప్రార్థన కాస్త అత్యంత చిన్నదైపోద్ది. Not in Vijayawada. విజయవాడలో కాదులేండి, మీరు ఎక్కువ చేస్తున్నారు ప్రార్థన. Prayer is hard work. ప్రార్థన చేయటం పోరాటం లాంటిది. Those who are in intercessory ministry, I salute you. విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న వారికి నా నమస్కారాలు. Taking the burden of other people. ఇతరుల యొక్క భారాన్ని మీరు మోస్తున్నారు.
taking the burden of the persecuted church, శ్రమ పడుతున్న హింసించబడుతున్న సంఘము యొక్క భారాన్ని మీరు మోస్తున్నారు. taking the burden of those who have not yet heard the gospel, ఇంకను సువార్త వినని వారి భారమును మీ భుజముల మీద మోస్తున్నారు. taking the burden of those who are carrying the gospel torch in new land, new people, new location, pioneer work. నూతన ప్రాంతంలోనికి నూతన ప్రజల మధ్యలోనికి సువార్తను మోసుకొని వెళ్తున్నటువంటి వారి భారాన్ని మీరు మోస్తున్నారు. They neglect their body, they neglect their own needs, but they are in the presence of God crying, not for their children, not for their pocket, but for the needs of their other people. వారు తమ శరీరములను నిర్లక్ష్యం చేసి, తమ కుటుంబములను నిర్లక్ష్యం చేసి, తమ పిల్లలను, తన అక్కర్లను నిర్లక్ష్యం చేసి, వారి కోసం కాక ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తున్నారు. There is a song in Hindi, it goes like this: too many years we have wasted our tears praying for ourselves, crying for ourselves. హిందీలో ఒక పాట ఉంది, అయ్యో ఎన్నో సంవత్సరాలు మా కోసమే మేము ప్రార్థన చేసుకొని మా కన్నీటినంతా వ్యర్థపరుచుకున్నాము. But it is time to shed our tear for the needs of other people, for those who don't know Jesus today, for those who are dying in hell right now. అయితే ఈ రోజు యేసును ఎరుగని వారి కోసం, నరకం అనేటువంటి మరణములోనికి వెళ్ళిపోతున్న వారి కోసం కన్నీరు కార్చవలసిన గడియ వచ్చింది అని భావం ఇచ్చే పాట హిందీలో ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. Epaphras, you are working hard in prayer. ఎపఫ్రా, నీవు ప్రార్థనలో పోరాడుతున్నావు. If you are in Bible study, you know it is hard work. బైబిల్ స్టడీ ఎరిగిన వారైతే మీకు తెలుసు ఇది ఎంతో కష్టమైన What am I saying విషయం. right now? ఏం చెప్తున్నాను నేను? Spiritual journey is a fight. ఆత్మ సంబంధమైన ప్రయాణం It is not an easy task. ఇది సామాన్యమైనది, సులువైనది కాదు. Being holy in 2025 is harder than being holy in 2024. 2025 సంవత్సరంలో పరిశుద్ధంగా ఉండటం 2024లో పరిశుద్ధంగా ఉండటానికంటే కూడా కఠినమైన సవాలు. It is hard work. ఇది ప్రయాసము. But if you work hard, అయితే you will receive the gift, the promise, your inheritance. నీవు శ్రద్ధగా దానిని కాపాడుకున్నట్లయితే నీవు పొందవలసిన స్వాస్థ్యమును నీవే పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Do not be lazy in your spiritual discipline. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ విషయంలో సోమరితనములోనికి వెళ్ళొద్దు. Do not be lazy in your spiritual decisions. ఆత్మ సంబంధమైన నిర్ణయాల విషయంలో కూడా నిర్లక్ష్యముగా సోమరితనంతో నిర్ణయాలు చేయొద్దు. Make a decision to come to church on time. సమయానికి మందిరానికి రావాలని తీర్మానించుకోండి. And whatever you decide, you say at any cost I will do it. మీరు ఏమైతే తీర్మానించుకున్నారో, ఏది ఏమైనా, ఎంత ఖర్చైనా, ఎంత నష్టమైనా నేను దీన్ని చేసి తీరతానని నిర్ణయించుకోండి. And when you make a decision and when you make an effort like this, my God will reward you here and in the days to come also. అలాంటి తీర్మానాల కోసం మీరు ప్రయాసపడి నెరవేరుస్తూ ఉంటే రానున్న దినాల్లో నిశ్చయముగా ఆ ఆశీర్వాదాన్ని, ఆ వారసత్వపు స్వాస్థ్యాన్ని మీరు పొందుకుంటారు. I'm not saying that you are lazy in your spiritual walk. మీ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో మీరందరూ సామర్లుగా ఉన్నారని మీ మీద నిందేయట్లేదండి. But like Paul wrote to Timothy, I want to fan into flame the gift that is within you. I want to increase the flame inside of you so that you will worship more, pray more, give more, do more for the kingdom of God. అయితే పౌలు తిమోతికి రాసినట్లుగా, ఇదిగో తిమోతి, నీలో ఉన్నటువంటి ఆ కృపావరం విషయమై దాన్ని ఇంకా నేను రగిలింపజేయటానికి, దానికి నీవు చక్కగా విసురు అని చెప్పినట్లుగా, రగిలించు అని చెప్పినట్లుగా నేను చేస్తున్న ప్రయత్నం ఇదే. మీలో ఉన్న ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీరు ఇంకను వాటిని రగిలింపచేయండి. Paul wrote to the Ephesian church in Ephesians chapter 5 verses 15 and 16. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలా చెప్పాడు. Ephesians 5:15 and 16. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. Therefore look carefully how you walk, not as unwise but as wise people. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. Because the days are evil, you make the best use of your time. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక మీ సమయాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి. We have to be careful and we have to redeem the time. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. For the next few minutes we are going to examine ourselves right now. కొన్ని నిమిషాలు మనల్ని మనం పరీక్ష చేసుకోబోతున్నాం. We are going to examine our lives based on these 4 things. ఈ 4 విషయాలను ముందు పెట్టుకొని మన జీవితంలోనికి తొంగి చూచి స్వపరీక్ష చేసుకుందాం. We are going to ask the Holy Spirit to put light in our lives and reveal if there is any kind of sin in our lives. పరిశుద్ధాత్ముడు మన జీవితముల మీద తన వెలుగును ప్రసరింపచేసి మనలో ఏమైనా దాగి ఉన్న రహస్య పాపములు ఉన్నాయేమో
తెలియపరచమని అడుగుదాం. If you do it, maybe you will not find, but let the Holy Spirit examine you this morning. నిన్ను నీవే పరీక్షించుకుంటే ఏమీ నీకు కనపడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మును పరీక్షింపనివ్వండి. Is there sin in my tongue, O God? నా నాలుకలో ఏమైనా పాపం ఉన్నదా దేవా? Is there sin in my eyes, O God? నా కన్నుల్లో ఏమైనా పాపం ఉన్నదా? Is there sin in my family, O God? నా కుటుంబంలో ఏమైనా పాపం ఉన్నదా? Is there sin in the way I am living, O God? నేను జీవిస్తున్న విధానములో ఏమైనా పాపం ఉన్నదా? Begin, close your eyes and begin to pray with us right now. కళ్ళు మూసుకొని మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. Open your mouth and invite the Holy Spirit to examine you right now. కళ్ళు మూసుకొని నోరు తెరిచి, పరిశుద్ధాత్ముడా ఇదిగో నీ ఎదుట ఉన్నాను, నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు అని అడగండి. We don't have the Holy Communion here. ఈ రోజు ఇక్కడ మనకు పరిశుద్ధ బల్ల ఆచారం ఏమీ లేదు. But without the Holy Communion also we can examine ourselves. ప్రభు బల్ల లేకపోయినా పర్వాలేదు, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవచ్చు. Lord, if there is any wicked way in me, reveal to me. దేవా నా యందు ఏమైనా దుష్ట మార్గం ఉన్నట్లయితే నాకు బయలుపరచు నాయనా. Everybody lift your voices and begin to pray right now. అందరూ మన కంఠ స్వరాలు తెరిచి ప్రార్థన చేయటం మొదలు పెడదాం. And if the Lord reveals any kind of sin, ask forgiveness from the Lord right now. ప్రభు ఏదైనా పాపం విషయమై నీకు బహిర్గతం చేసి నీకు బయలుపరిచినట్లయితే దాని విషయంలో క్షమించమని ప్రభువుని అడుగుదాం. Lord, increase my spiritual fervor, increase my spiritual heat right now. దేవా ఆత్మీయమైన వేడిని నాలో రగిలించు నాయనా, మంట పుట్టించు ప్రభువా. Yes, Lord, I ask you to forgive me. నన్ను క్షమించమని అడుగుతున్నాను. I became hard-hearted in my life, oh God. నా జీవితంలో నా హృదయ కాఠిన్యమును పెంచుకున్నానయ్యా. Begin to cry right now. దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టండి. Secondly, begin to examine, is your life full of faith or full of unbelief? ఏడవండి, అలాగే రెండవదిగా పరీక్షించుకోండి, అవిశ్వాసముతో నీ జీవితం ఉన్నదా, విశ్వాసముతో నిండుకొని ఉన్నదా? I disobeyed your command, forgive me, oh God. అయ్యా నీ ఆజ్ఞలకు నేను అవిధేయుడయ్యాను, నన్ను క్షమించు దేవా. I ignored your command, forgive me, oh God. నీ ఆజ్ఞలకు నేను అవిధేయుడయ్యాను, క్షమించు నాయనా. I believed man and those who promised me, I believed. I did not believe you, oh God. మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నాను, వాగ్దానం చేసిన వారి మీద నమ్మకం పెట్టుకున్నాను, నీ మీద నమ్మకం పెట్టుకోలేకపోయానయ్యా. నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. Forgive us, Lord, our unbelief, oh God. మా విశ్వాసమును క్షమించు నాయనా. Forgive us our unbelief, oh God. మా విశ్వాసమును అపనమ్మికను క్షమించు ప్రభువా. Lift your voices, lift your voices. కంఠ స్వరాలు పెంచండి, కొంచెం గట్టిగా మొరపెట్టండి. Jeremiah 17 says, cursed is the man who trusts in man. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చెప్తుంది కదా, మనుష్యుని మీద నమ్మకం పెట్టుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. But blessed is the man who trusts in the Lord Almighty. అయితే సర్వశక్తుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నవాడు ధన్యుడవుతాడు. Everybody open your mouth and pray right now. నోరు తెరిచి దేవునికి మొరపెట్టండి, మీ మొర ఆకాశమును అంటున్నట్లుగా. Like that man in the New Testament, pray, help my unbelief. I want to believe, help me to believe your promises, oh God. క్రొత్త నిబంధనలో ఆ యవనస్తుడు మొరపెట్టినట్లుగా అపనమ్మిక నాకు లేకుండా సహాయము చేయి నాయనా, నీ వాగ్దానములను పరిపూర్ణంగా నమ్ముటకు నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుదాం. I will believe in your promises. నీ వాగ్దానముల మీద నేను నమ్మకం పెట్టుకుంటాను. I will believe in your word, oh నీ God. మాట మీద నేను నమ్మకం పెట్టుకుంటాను. I will believe what you tell me. నీవు ఏమి చెప్పినా నేను నమ్ముతానయ్యా. Number 3, pray against fear in your life. మూడవదిగా మీ జీవితాల్లో కలిగిన భయమునకు విరోధంగా ప్రార్థించండి. In the name of Jesus. యేసు నామములో We rebuke fear in the name of Jesus. భయమును యేసు నామములో గర్దిస్తున్నాం. Fear of man be broken in Jesus' name. మనుష్యులను గూర్చిన భయము యేసు నామములో విరిగిపోవునుగా. Fear of future be broken in Jesus' name. భవిష్యత్తును గూర్చిన భయము యేసు నామములో పోవునుగా. Fear about the children, fear about the economy, fear about the money, we break it in Jesus' name. పిల్లల గురించిన భయము, అలాగే ఆర్థిక పరిస్థితుల గురించిన భయము యేసు నామములో ఇప్పుడే పోవునుగా. Lift your hands and begin to pray. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించడం Everybody lift your hands and say, I rebuke fear in my life. అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, భయమును I will not be afraid. నేను భయపడను. I will be full of faith in my life. నా జీవితములో విశ్వాసమును కలిగి ఉంటాను. I will believe my God. నా దేవుని మీద నేను నమ్మకం పెట్టుకుంటాను. My God will do it for me. నా దేవుడు నా కొరకు చేస్తాడు. My God will do it for me. నా దేవుడు నా కొరకు చేస్తాడు. I will confess with my tongue. నా నాలుకతో నేను ఒప్పుకుంటాను. I will confess with my mouth. నా నోటితో నేను ఒప్పుకుంటాను. I will
will not confess fear, I will confess faith. భయమును కాదు నేను ఒప్పుకొనేది, విశ్వాసమును ఒప్పుకుంటాను. Speak a blessing over your family right now. మీ కుటుంబం మీద ఒక ఆశీర్వాదాన్ని పలకండి. Say, I bless my children. చెప్పండి, నా పిల్లలను నేను దీవిస్తున్నానని చెప్పండి. I bless my church. నా సంఘాన్ని దీవిస్తున్నానని చెప్పండి. I bless my pastor. నా కాపరిని దీవిస్తున్నానని చెప్పండి. my ministry. నా పరిచర్యను దీవిస్తున్నానని చెప్పండి. I bless my prayer partners. నా ప్రార్థనతో నా భాగస్వాములను దీవిస్తున్నాను. Bless my donors. నాకు సహాయం చేసేవారిని దీవిస్తున్నాను. I bless my parents. తల్లిదండ్రులను దీవిస్తున్నాను. Louder. గట్టిగా మరపెట్టండి. మనము ఆకాశమున కంటున్నట్లుగా. Speak a word of faith over yourself right now. మీ మీద ఒక విశ్వాసపు వచనాన్ని పలకండి. Yes, begin to speak in tongues right now. అన్ని భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టండి. Let the Holy Spirit take over right now. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకొనివ్వండి. Let the power of flesh be broken. శరీరపు శక్తి విరిగిపోవును గాక. Let the power of past experiences be broken. గత అనుభవాల యొక్క భయము పోవును గాక. Fresh river of the Holy Spirit. ఓ తాజా పరిశుద్ధాత్మ ప్రవాహము. Fresh baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క తాజా బాప్తిస్మము. Fresh joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క తాజా సంతోషము. Fresh tongues in the Holy Spirit. పరిశుద్ధాత్మలో నూతన అన్య భాషలు. Fresh excitement in the Holy Spirit. పరిశుద్ధాత్మలో నూతన ఉత్సాహము. Yes, raise your volume. కొంచెం స్వరం ఎత్తండి. ఇంకొంచెం గట్టిగా. Defeat the enemy. శత్రువు ఓడిపోవాలి. Defeat the enemy. శత్రువును ఓడించు. Defeat the enemy. భయము పుట్టించే శత్రువును ఓడించు. He is a liar. వాడు అబద్ధికుడు. He is a liar. వాడు అబద్ధికుడు. He is a liar. వాడు అబద్ధికుడు. He is a liar. వాడు అబద్ధం చెప్తాడు. Jesus is the truth. యేసే సత్యము. Jesus is the truth. యేసే సత్యము. In the name of Jesus, యేసు నామములో స్వస్థత. Healing. ఇప్పుడే స్వస్థత. Let cancer go. క్యాన్సర్ పోవును గాక. Let tumor go. కణితులు పోవును గాక. Let disease go. వ్యాధులు పోవును గాక. Healing. స్వస్థత. I will not be sick. నేను రోగిగా ఉండను. I will be healthy. నేను ఆరోగ్యంగా I will live long. నేను దీర్ఘకాలం బ్రతుకుతాను. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. I will not be lazy. నేను సోమరిగా ఉండను. Say, I will not be lazy. చెప్పండి, సోమరితనము I పోవును. will be active. నేను చక్కగా చురుకుగా ఉంటాను. I will be prompt. నేను చురుకుగా ఉంటాను. I will keep time. నేను సమయాన్ని పాటిస్తాను. I will keep my promises. నా వాగ్దానాలు నిలబెట్టుకుంటాను. I will work hard in prayer. ప్రార్థనలో పోరాడుతాను. I will work hard in Bible study. దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో I will work పోరాడుతాను. hard in the house of God. దేవుని ఇంటిలో ప్రయాసపడతాను. Come on. చెప్పండి. If you pray, it will happen. మీరు ప్రార్థిస్తే జరుగుతుంది. If you believe, it will happen. నమ్మితే జరుగుతుంది. If you work hard, it will happen. నీవు ప్రయాసపడి పోరాడితే నెరవేరుతుంది. Everybody lift up your hands and begin to speak in tongues right అందరూ now. చేతుల పైకెత్తి అన్య భాషల్లో ప్రభువుని స్తుతించండి. And those who have not received the gift of tongues, receive it right now. అన్య భాష వరము లేని వారు ఇప్పుడే అన్య భాషలనే వరమును పొందుకోండి. In Jesus' name. యేసు నామములో. 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 Rakeba, everybody louder. గట్టిగా ప్రభువుని Loudly స్తుతించండి. అన్య speak in భాషలు tongues. మాట్లాడండి గట్టిగా. Louder. అన్య భాషలు మాట్లాడండి గట్టిగా. ఇంకా గట్టిగా. Hallelujah.